హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఇవి పెంచుకుందామని రెండు తీసుకొచ్చాము. ఒకటి ఆ బ్యాక్ సైడ్ కిందకి వెళ్ళిపోయింది. అయితే వీటిని చిన్నగా అలవాటు చేసుకునే ప్రయత్నం అనేది చేస్తున్నాను. ముందుగా దీన్ని అలవాటు చేసుకోవాలి అంటే దీని దగ్గర ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి భయం అనేది పోతుంది. అలాగే ఇలా బయటికి తీసినప్పుడు అవి ఎగిరిపోయే ప్రయత్నం చేస్తాయి కాబట్టి మొత్తం క్లోజ్గా ఉన్న రూమ్లో మీరు వీటిని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కింద దాని బోన్ అనేది చూస్తున్నారు, కేజ్. ఈ పక్కన బ్రీడింగ్ బాక్సు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇవి పిల్లలు పెట్టే స్టేజ్లో లేవు, గుడ్లు పెట్టే స్టేజ్లో లేవు, ఇంకా చాలా టైం ఉంది. అయితే వీటిని అలవాటు చేసుకోవాలంటే ముందు ఇలా ఓపెన్గా వీటిని వదిలేయటం చేయాలన్నమాట. అలా చేయటం వల్ల మన మీద వీటికి నమ్మకం అనేది వస్తుంది. మనం చిన్నగా దగ్గరికి రావడం, మాట్లాడడం అలా చేస్తూ ఉన్నప్పుడు వాటికి భయం అనేది పోతుంది. భయం అనేది పోయి దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. అయితే ఇవి ఎగిరిపోకుండా ఉండాలి అంటే వీటి ఈకలు ఉంటాయి కదా, వాటిని వీలైతే కొంచెం కట్ చేయండి. ఎందుకంటే ఎడ్జెస్ అనేవి కట్ చేయండి. మళ్ళీ తిరిగి ఒక 15 to 20 డేస్లో అవి వచ్చేస్తాయి. ఈ లోపు వరకు మనం దీన్ని మచ్చిక చేసుకోవాలి. ఆ విధంగా చేస్తే ఈ లవ్ బర్డ్స్ అనేవి మనతోటి క్లోజ్గా ఉంటాయి. అలాగే మీరు ఇంట్లో ఉన్నా కూడా మీతో పాటు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఆ వీడియోస్ కూడా చేద్దాం. ఇది చూడండి, నేను ఎంత దగ్గరికి వచ్చినా కూడా ఏమనట్లేదు. ఇది వచ్చేసి మేలు, గ్రీన్ కలర్ ఉంటుంది. అలాగే నెక్ అంతా రెడ్ పింక్ కలరు ఆ విధంగా మిక్సింగ్లో ఉంది. ఇంకోటి ఎల్లో కలర్ తీసుకున్నాను, అది కింద బ్యాక్ సైడ్ ఉంది, అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. వీటిని పట్టుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ విధంగా గ్లౌజులు వేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఇవి కొరుకుతాయి. వాటి షార్ప్ నోస్ అనేది చూడండి, వాటి ముక్కు ఎంత షార్ప్గా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు, ఇది ఎల్లో కలరు. ఇది అక్కడ ఆ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడే వచ్చింది. ఇట్లా డోర్ ఓపెన్ చేసి ఉంచాము, అట్లా లోపలికి బయటికి వెళ్తూ ఉంటాయి. ఎలాగూ ఎగిరే స్టేజ్లో లేవు కాబట్టి ఇవి చిన్నగా ఈ విధంగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.